దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిని 2% మేర తగ్గించుకోనున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ సంస్థ వర్క్ ఫోర్స్లో 2% అంటే 12,200 మందికి పైగానే కోత పడబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కృత్రిమ మేధ కారణంగా సాంకేతిక పరిజ్ఞానాలు మారుతున్న నేపథ్యంలో వ్యాపార గిరాకీ తగ్గిపోతూ ఉండడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీసీఎస్ భవిష్యత్తు పరిణామాలకు సిద్ధంగా ఉండే సంస్థగా మారే ప్రయాణంలో ఉందని, ఆ ప్రయాణంలో భాగంగా సంస్థకు ఉపయోగపడని ఉద్యోగులను ఏడాది వ్యవధిలో తొలగిస్తామని టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం మా అంతర్జాతీయ సిబ్బందిలో 2% మందిపై, ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుందని ఆ సంస్థ తన ప్రకటనలో వివరించింది. టీసీఎస్ సేవలను పొందిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, తమ సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రచించినట్లు వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయే తమ సిబ్బందికి ఇది కష్టకాలమేనన్న సంగతి తమకు తెలుసునని, వారి సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూనే కొత్త ఉద్యోగాలు వెతుక్కునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తామని టీసీఎస్ పేర్కొంది. ఈ డ్రైవ్లో భాగంగా ఉద్యోగాలు కోల్పోయే వారికి వారి నోటీసు కాలానికి సంబంధించిన జీతాలు చెల్లించడమే కాక కొత్త ప్యాకేజీ కింద మరింత అదనంగా ఇస్తామని తెలిపింది. వారికి బీమా ప్రయోజనాలను కూడా పొడిగించే అవకాశాలను పరిశీలిస్తామని, కొత్త ఉద్యోగం పొందడానికి వీలుగా రెజ్యూమ్ తయారు చేసుకోవడంలో, ఇంటర్వ్యూలను ఎదుర్కోవడం, కౌన్సిలింగ్ వంటి సహాయాలు అందిస్తామని వెల్లడించింది. టీసీఎస్ సంస్థ ఇటీవలే తన ఎంప్లాయ్మెంట్ బెంచ్ పాలసీని సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై కొందరు ఉద్యోగులు లీగల్ కంప్లైంట్ దాఖలు చేసిన కొద్ది రోజులకే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సవరించిన ఎంప్లాయ్మెంట్ బెంచ్ పాలసీ ప్రకారం టీసీఎస్లో పనిచేసే ఉద్యోగులు ఏడాదికి గరిష్టంగా 35 రోజులు మాత్రమే బెంచ్పై ఉండాలి. అలాగే ఏటా కనీసం 2,025 రోజుల బిల్లబుల్ డేస్ అంటే డబ్బులు వచ్చే ప్రాజెక్టుపై పనిచేయాలి. అలా లేని వారిపై చర్యలు తీసుకునే విధంగా కొత్త విధానం ఉంది. కాగా టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం ఖర్చులను తగ్గించుకోవడానికి తీసుకున్న నిర్ణయంగా కాగా సంస్థ వ్యూహాత్మక మార్పుగా చూడాలని నిపుణులు భావిస్తున్నారు. టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ సైతం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పనిచేసే తీరు మారబోతోందని, ఈ నేపథ్యంలో తాము భవిష్యత్తుకు సిద్ధంగా వేగంగా స్పందించగలిగేలా ఉండాలని ఆయన వివరించారు.